ఆరో పాట పాడు. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన
హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహములపైన జయమిచ్చును జయశాలి యేసు నామము. శత్రు సమూహములపైన జయమిచ్చును జయశాలి యేసు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృతజ్ఞతల పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృతజ్ఞతల పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేయుదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానం చేయుదము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పదకొండవ పాట. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలవెత్తి నిన్ను నేను గానమాడేగా. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే పొగడెదను. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలవెత్తి నిన్ను నేను గానమాడేగా. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే పొగడెదను. హల్లెలూయా నా యేసునాథా. హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా
సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే పొగడెదను. సాగరాన్ని రెండుగా చేసినవని సాతాను శక్తులను ముంచినవని. సాగరాన్ని రెండుగా చేసినవని సాతాను శక్తులను ముంచినవని. సర్వాధికారివని సైన్యాధిపతివని స్తోత్ర గీతం నే పాడెదం. సర్వాధికారివని సైన్యాధిపతివని స్తోత్ర గీతం నే పాడెదం. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే పొగడెదను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నువ్వు లేక జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నువ్వు లేక జీవించలేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. చీకటి సమయములో వెలుగుగా ఉండు, మరణ సమయములో జీవముగా ఉండు. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నువ్వు లేక జీవించలేను. హల్లెలూయా, 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 హల్లెలూయా,
దావీదు 77 77 దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. తమ్ముడతో సిలువలో తీసిన తండ్రిని స్తుతించెదను. నా వ్యాధులన్నీ సిలువలో తీసిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. బయట లైట్ వేస్తున్నారు, వరండాలో లైట్ వేయండి. అన్నీ అన్ని లైట్స్ రైట్. చిన్న వాక్య భాగం చదువుకుందాం. లూకాసు సువార్త 11వ అధ్యాయం. లూకాసు సువార్త 11వ అధ్యాయం రద్దు చేయండి. లూకాసు సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. లూకాసు సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. Thank you for thy wonderful mighty presence, Lord. You have been so gracious, so wonderful, my master God. ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ, ఆన్లైన్లో ఉన్న బిడ్డలను, రావాల్సిన ప్రతి బిడ్డను యేసు ప్రభువానైనా త్వరపెట్టి నీ రక్తంలో తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా కడిగి పవిత్రపరిచి ప్రభువా మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రతిమలాడుకుంటూ ఉన్నా. మేము ఉన్నటువంటి ప్రాంగణములను తండ్రి మీ రక్తం చేత పరిశుద్ధపరచండి యేసు ప్రభువా. తండ్రి మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం యేసు ప్రభువా. కైండ్లీ ఫర్గివ్ us and wash us completely in your wonderful mighty precious holy blood. మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం యేసు ప్రభువా మా మీద నిలుచుటకును, ఈ ప్రాంగణంలో సంచరించుటకును మీకు అధికమైన కృపను ప్రసాదించండి. తండ్రి ప్రభువా నన్ను సంపూర్ణంగా మీ శిలువ చాటున మరుగుపరిచి తండ్రి ప్రభువా తండ్రి నా నోట నుంచి హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా మీ ఆత్మ చేత తండ్రి పుటం వేసి నా దేవనైనా నా తలంపును
నోటి మాటలు తండ్రి ప్రభ, నాలుకను యేసు ప్రభానైనా, పెదవులను తండ్రి ప్రభానైనా మీరు ముట్టి ప్రభానైనా ఆ దేవన ప్రభ వచ్చే ప్రతి మాట కూడా పుటం వేసి ప్రభానైనా ఆత్మ ద్వారా నడిపించవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నా. మీ వాక్యాన్ని విరిచి పంచి ప్రభ మాకందరికీ ఆశీర్వాదకరంగా అనేకులకు తండ్రి ప్రభానైనా వెలుగునిచ్చే రీతిగా మా జీవితంలో మార్చవలసిందిగా తండ్రి మాటలు వింటున్న ప్రతి బిడ్డను సంధించవలసిందిగా వేడుకొంటూ యేసయ్య శక్తిగల నామమందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ప్రేమ వాళ్ళ ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశపడుతున్న యేసు ప్రభు ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏమంటున్నాడంటే, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు అని అంటున్నాడు. దేవుని వాక్యాన్ని వినాలంట, దానిని గైకొనువారు ధన్యులు అని యేసు ప్రభు తన నోటి మాట చేత చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యం వినటం వలన, దానికి విధేయత చూపించడం వలన ఉన్నటువంటి ఆశీర్వాదాలు మీతో కొద్దిసేపు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే యేసు తల్లి అయినటువంటి మరియ ఒక చక్కటి మాట చెప్తున్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యేసు ప్రభు ఆయన తల్లియు ఆయన శిష్యులు అందరూ కలిసి కానా అనేటువంటి వివాహంలోనికి వెళ్తే అక్కడ ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి వాక్యమే ప్రేమైన వాళ్ళారా. కానీ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె యేసయ్యను చెప్తే యేసయ్య నా సమయం ఇంకనూ రాలేదు అంటున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత ఆయన తల్లి ఏమంటుందంటే, ఆయన మీతో చెప్పున్నది చేయి. ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం, ఆ యొక్క మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆయన మాట విని, ఇందాక మనం చూసాం కదా, దేవుని వాక్యం విని దానిని గైకొను వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆయన మీతో చెప్పినది చేయుడి. మీతో ఏదైతే యేసయ్య చెప్తాడో, మీతో ఏదైతే ఆయన నోరు విప్పి చెప్తూ ఉన్నాడో దానిని మీరు గైకొనండి అని ఆమె చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మొట్టమొదటి ఆత్మీయతలకు నేను మీ మధ్యకు తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటే ఈ వాక్యానికి నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మిరకిల్ బిగిన్స్ వెన్ ఒబీడియన్స్ బిగిన్స్. ప్రియమైన వాళ్ళారా, విధేయత ప్రారంభమైనప్పుడు ప్రియమైన వాళ్ళారా అద్భుతం మొదలవుతుంది మన జీవితాల్లో. ఎప్పుడైతే విధేయత మన జీవితంలో ప్రారంభమవుతుందో అద్భుతం మన జీవితాల్లో స్టార్ట్ కావడం ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సో మొట్టమొదటి ఆత్మీయతలకు నేను మీ దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో ఏదైనా చెప్పినప్పుడు, దేవుడు మనతో ఏదైనా మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా కావచ్చు, దైవ సేవకుల ద్వారా కావచ్చు, ప్రేమైన దేవుని బిడ్డలారా, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు మెల్లనైనటువంటి స్వరం ద్వారా కావచ్చు, దేవుడు ఏదైనా మనతో చెప్పినప్పుడు ప్రేమైన వాళ్ళారా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోయినా సరే డూ ఇట్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్. అది మనకు అర్థం కాకపోయినా కూడా దాన్ని మనము అవలంబించినప్పుడు, అది మనకు అర్థం కాకపోయినా కూడా దాన్ని మనము ఒబే చేసినప్పుడు, విధేయత చూపినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క కార్యం ప్రారంభమవుతుంది, లేకపోతే దేవుని యొక్క అద్భుతం ప్రారంభమవుతుంది, లేకపోతే ఆశీర్వాదాల ప్రారంభానికి అదే కారణం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా ప్రేమైన వాళ్ళారా. సో ఒబీడియన్స్ ఈజ్ ఫెయిత్ ఇన్ యాక్షన్, ఎస్పెషల్లీ when his command does not make any sense. అది మనకు అర్థం కాకపోయినా కూడా దానికి ఎప్పుడైతే విధేయత చూపించడం ప్రారంభిస్తామో ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అక్కడనే మన విశ్వాసం ప్రారంభమవుతుంది. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారములకు ఒప్పుకొనుము,
అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ప్రియమైన దేవులారా, నీ స్వబుద్ధిని అవగాహన చేసుకోవడానికి ఇదిగో ఇది చేస్తే ఏమైనా జరుగుతుందా, ఇది ఆయన ఇట్లా చెప్పాడు, ఈ విధంగా చేయటం వల్ల ఏమైనా నాకు ఉపయోగమా, లేకపోతే ఈ రకంగా కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన లాజిక్ మనం ఉపయోగించకుండా, మన ఆలోచన విధానాన్ని మనము చేయకుండా ఏం చేయాలంటే ప్రియమైన వాళ్ళరా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్టు బైబిల్లో మాట్లాడుతుంది. అంటే మన స్వబుద్ధితో ఆలోచన చేయటం ప్రారంభిస్తాం. ఇలా చేస్తే ఏమైనా మనకు జరుగుతుందా, లేకపోతే ఇలా చేయటం వల్ల ఏమైనా ఉపయోగమా, ఇలా చేస్తే ప్రజలు నన్ను ఏమనుకుంటారో, పిచ్చివాడు అనుకుంటారేమో. ప్రియమైన దేవుడరా, ఇవన్నీ కూడా మన ఆలోచనలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక ఏం చేయాలంట, నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలంట, యెహోవా యందు నమ్మిక ఉంచి చేయాలంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. దయచేసి గమనించండి. ఆదికాండం 6వ అధ్యాయం 13 నుంచి మనం గమనించినట్లయితే 22 వచనాలు మనకు బాగా తెలుసు. నేను యాక్చువల్గా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. నోవా యొక్క కథ అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, నోవాతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నాడు, ఇదిగో నీకు ఒక ఓడ సిద్ధపరచు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. దేవుడు నోవాను ఓడ సిద్ధపరచమని చెప్పినప్పుడు ఆకాశము మేఘావృతమైందా? మేఘావృతం కాలేదు. దయచేసి గమనించాలి. దేవుడు చెప్పాడు నోవాకు, ఇదిగో నువ్వు ఓడ సిద్ధపరచుకో అంటున్నాడు. అప్పటికి ఒక్క చుక్క కూడా వర్షం పడట్లేదు, లేకపోతే వర్షపు జల్లులు పడడం లేదు, లేకపోతే మోడలు కమ్ముకోలేదు, లేకపోతే గాలి విసురుతూ ఉండటం లేదు, ఏమాత్రం లేదు. చాలా నిర్మలంగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని ద్వారా ఏమాత్రం కూడా వర్షం పడుతుంది, పడబోతా ఉంది, కుండపోత వర్షం పడుతుంది అనేటువంటి సూచన ఎంత మాత్రం కూడా లేదు. కానీ దేవుడు చెప్పాడు, నోవా చేశాడంతే. ప్రియమైన వాళ్ళరా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ లాజిక్, అంటే నోవా ఏం ఆలోచించలేదు. దేవా ఏంది ప్రభు అని చెప్తున్నావు, ఓడ అవసరమా, ఇదిగో ఏమాత్రం వర్షపడట్లేదే, ఎండ తీవ్రత ఎంత అధికంగా ఉంది, ఇప్పుడు ఓడ కట్టడం అంత అవసరమా అని ఏమన్నా ఆలోచించాడా? ప్రియమైన అది దేవుడితో ఏమైనా చెప్పాడా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో గమనించాలి. దేవుడు చెప్పింది చాలాసార్లు మనకు అర్థం కాదు, మనకు అంతుపట్టదు. ప్రియమైన వాళ్ళారా, మన లాజిక్ అందదు, మన ఊహకు కూడా అందదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు చేయడం ప్రారంభిస్తామో ప్రియమైన వాళ్ళారా, నోవా యొక్క ఒబీడియన్స్ ఏం చేసిందో తెలుసా? తన కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోలేదండి. నోవా ఒబీడియన్స్, నోవా యొక్క విధేయత ఏం చేసిందో తెలుసా? తన కుటుంబాన్ని మాత్రమే ఆయన రక్షించుకోలేదు, కానీ క్రియేషన్ నిలబెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి క్రియేషన్, దేవుడు చేసినటువంటి సృష్టిని నిలబెట్టింది. చూసారా? దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక మనిషి విధేయత ప్రియమైన దేవుని బిడ్డలారా అతని కుటుంబాన్ని మాత్రమే రక్షించలేదు, కానీ దేవుడు చేసిన సృష్టిని సైతం నిలబెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం ఒక్క వ్యక్తి విధేయత చూపించడం వల్ల అది నీకొక్కరికి ఆశీర్వాదం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబానికి ఆశీర్వాదమే, నీ చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదమే. దేవుని సృష్టి నిలబడిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో దేవుడు చాలా పవర్ఫుల్ గా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు విధేయత చూపించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దేవుని మాటకు విధేయత చూపించడంలో ఉన్నటువంటి అద్భుతాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో మనం చూడగలుగుతాం. ప్రియమైన ఎప్పుడు మనకు ఈవెన్ అర్థం కాకపోయినా పర్వాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పింది చేసినట్టు చేస్తే చాలు. ఏమవుతుంది? వీ కెన్ సీ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం, మన జీవితాల్లో ఆశీర్వాదాలు చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 5వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. అక్కడ పేతురు ఏం చేస్తున్నాడంటే, ప్రియమైన ఆయన బోధించిన చాలించిన తరువాత నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను వెళ్ళినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది, కానీ ఏమీ దొరకలేదు. అయినను, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అయినను నీ మాట చొప్పున ప్రైజ్ ది లార్డ్. రాత్రంతా ప్రయాసపడ్డామేసయ్యా, మేమే ఊరికి ఉన్నామనుకుంటున్నావా, నిద్రపోయామనుకుంటున్నావా? కానే కాదు, రాత్రంతా ప్రయాసపడ్డాం, నిద్రాహారాలు మాని చేస్తాం, కానీ ఒక్క చెంప కూడా పడలేదయ్యా. కానీ నువ్వు చెప్తున్నావు చూసావా, నువ్వు చెప్పిన మాటను బట్టి ఇదిగో నేను వలవేస్తున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంటే పేతురు ప్రియమైన వాళ్ళారా చేపలు పట్టడంలో అందవేసినటువంటి చెయ్యండి. ఆ పేతురు చాలా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాడు.
ఎక్కడ చేపలు పడతాయి, ఏ టైంలో చేపలు పడతాయి, ఏ రీతిగా చేపలు పట్టాలి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏమాత్రం కూడా ప్రేమ వాళ్ళరా అంత ఎక్స్పర్ట్ అంటే అంత ఎక్స్పర్టిజం కలిగినటువంటి వాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అయినప్పటికీ యేసయ్య చెప్పాడని ఏం చేస్తున్నాడంటే, అయ్యా రాత్రంతా శ్రమపడ్డాము, ఒక చేప కూడా పడలేదు, కానీ మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఏమైంది, మా ఎక్స్పర్టైజ్ అంతా కూడా ఏమైంది, వేస్ట్ అయిపోయింది ప్రభువా. చాలా ఎక్స్పర్టైజ్ మేము దీంట్లో, నువ్వు ఒకసారి కూడా చేపలు పట్టలేదే, నీకేమైనా తెలుసా చేపలు పట్టడం అని ఏమన్నా అన్నాడా? కాదు. ఏమన్నాడంటే, అయినను నీ మాట చొప్పున చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ గాడ్ వాంట్స్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఏం జరుగుతుందో కొంత ముందుకెళ్ళి చదవండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, విస్తారమైన చేపలు పట్టింది. చాలా ప్రియమైన దేవుడు అంటే మనం చూసినట్టే రెండు దోణలంత చేపలు, విస్తారమైన చేపలు. ప్రియమైన దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మాటకు ఎప్పుడైతే విధేయత చూపించాడో, తన ఎక్స్పర్టైజ్ పక్కన పెట్టాడు, తన నాలెడ్జ్ పక్కన పెట్టాడు, తన యొక్క అనుభవ జ్ఞానం పక్కన పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్పాడు కాబట్టి చేస్తాను అనుకున్నాడు. ఏమైంది? 2 దోణెలు, లేకపోతే వల పిగులునంతగా 2 దోణెలు నిండునంతగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్ని గొప్ప చేప, అంత గొప్ప మిరకల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా పవర్ఫుల్గా నీతో నేరుగా సూటిగా నీకోసమే ఈ వాక్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పుడు కూడా గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళరా, ఫెయిత్ బిగిన్స్ వెన్ లాజిక్ ఎండ్స్. గుర్తుపెట్టుకోవాలి మన జీవితాల్లో. ఫెయిత్ బిగిన్స్ వెన్ లాజిక్ ఎండ్స్. నీ థింకింగ్ పవర్ ఎప్పుడైతే స్టాప్ చేయడం ప్రారంభిస్తావో, నీ ఆలోచన విధానాన్ని స్టాప్ చేసి ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా నీ విశ్వాసాన్ని ప్రభు పట్ల కనపరుస్తావో, నీ విశ్వాసానికి విధేయత చూపి ప్రభు పట్ల ఎప్పుడైతే నువ్వు ప్రవర్తించడం ప్రారంభిస్తావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేర్ ఈజ్ ఎ మిరకిల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎందుకు అద్భుతాలు ఉండటం లేదు? కారణం ఏంటో తెలుసా? ఎక్కడో మన ఆలోచన విధానాన్ని మనం పెడుతూ ఉన్నాం, ఎక్కడో మన యొక్క ఆ తలంపును పెడుతూ ఉన్నాం. ఇది సాధ్యమా? ఇది అవుతుందా? వాక్యం ఇంతగా చెప్తుంది, దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడే, ఇది జరుగుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవా ఆ విధంగా థింక్ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప ఎక్స్పర్ట్ అయినటువంటి పేతురు ఆ విధంగా థింక్ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్టు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, దేవుని సృష్టిని నిలబెట్టిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. అంటే సృష్టికి ఒక ఆశీర్వాద కారణంగా మారిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు దేవుని మాట విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మాట విన్నాడు. విస్తారమైనటువంటి చేపలు 2 దోణెలు నిండినంతగా, వలలు పగిలిపోవునంతగా, తన జీవితంలో తన జీవిత కాలంలో ఎన్నడూ పట్టనన్ని చేపలు ఆ ఒక్క దినము ఆ ఒక్క అటెంప్ట్లో పట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే లైఫ్ టైం మిరకల్ జరిగింది. ఇది లైఫ్ టైం మిరకల్ పేతురు జీవితంలో జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడని చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. మొట్టమొదటి అద్భుతాలకు ప్రియమైన వాళ్ళారా, డూ ట్రస్ట్ వెన్ వి డోంట్ అండర్స్టాండ్. దేవుని మాట మనకు అర్థం కాకపోయినప్పటికీ కూడా దానికి ఎప్పుడైతే నమ్మటం ప్రారంభిస్తామో ఏమవుతుంది? అద్భుతం ప్రారంభమవుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రెండవ ఆత్మీయతలను నేను చెప్తున్నాను. ప్రియమైన దేవుడు దయచేసి గమనించండి. దేవుని మాట నమ్మడం మాత్రమే కాదు, కానీ ఏం చేయాలి? డూ యాక్ట్ ఈవెన్ ఇన్ స్మాల్ స్టెప్స్. అంటే అర్థమైందంటే, దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని చేయండి. అది ఇంత చిన్న మాట అయినా సరే, ఇంత చిన్నది నేను చేయాలా, ఇంత చిన్నది చేస్తే ఎవరైనా అనుకుంటారేమో, నవ్వుతారేమో, కాదు. అది ఎంత చిన్నదైనా సరే దేవుడు చెప్పినప్పుడు చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆయన నీతో చెప్పున్నది చేయుడి అని మరి చెప్తే వర్కర్స్ ఏం చేశారో తెలుసా? ఆ బాణలను ఏమన్నాడు యేసు ప్రభు? ఆ బాణలను నీళ్లతో నింపమన్నాడు. ఆ బాణలను నీళ్లతో నింపమన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ మాట విన్నారు. ఏమైనా అంటే వాళ్ళు ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఏం చేశారు? బాణల్ని అంచుల మట్టుకు, ఏమైనా బైబిల్ రాయబడింది, అంచుల మట్టుకు నీటితో నింపిరి అని రాయబడింది. 6 బాణలను అంచుల మట్టుకు నీటితో నింపిరి. వారి పని ఏం చూశారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఒక మాట చెప్తే సంపూర్ణంగా నెరవేర్చారు. అంచుల మట్టుకు నింపిరి. ప్రియమైన అవిశ్వాసం అనేది లేకుండా ఆయన చెప్పింది చేసినట్టుగా చేశారంతే.
ఎప్పుడైతే మన జీవితంలో ఆయన చెప్పింది చేసినట్టుగా చేయటం ప్రారంభిస్తామో ప్రియమైన దేవుడు, ఈవెన్ ఇన్ స్మాల్ థింగ్స్ వీ కెన్ సీ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం, మన జీవితాల్లో మిరకల్స్ ఆఫ్టర్ మిరకల్స్ మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 9:10. నీ చేతికి చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీ చేతికి దేవుడు ఏదైతే ఇస్తున్నాడో శక్తి వంచన లేకుండా చేయి. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించాడో, అప్పుడు శిష్యులకు చెప్పాడు, ఇదిగో మీరేం చేస్తారు, బాణలను నీళ్లతో నింపండి అని చెప్పాడు యేసు. నిండుకు నింపండి అన్నారా, అంచుల మట్టుకు నింపండి అని చెప్పాడా యేసయ్య? చెప్పలేదు. మీరు వాక్యం చదవండి ప్రియమైన దేవుడు. బాణలు ఏమన్నాడు? నీటితో నింపమని. వాళ్ళు ఏం చేశారు? అంచుల మట్టుకు నింపిరని బైబిల్లో రాయబడింది. అంటే శక్తి లోపం లేకుండా యేసయ్య చెప్పింది చెప్పినట్టు చేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఎక్కడైతే ఉంచాడో, ఏ కుటుంబంలో అయితే ఉంచాడో, లేకపోతే ఏ పనులైతే ఉంచాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి పనిని, మీరు కేవలం మినిస్ట్రీ కాదు, దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం మినిస్ట్రీ చేస్తేనే దేవుని సేవ కాదు. దేవుడు మనకిచ్చిన ఏ పని అయినా కూడా శక్తి లోపము లేకుండా మనము చేసినట్లయితే, శక్తి లోపం లేకుండా, సో నీ ఆఫీస్లో కావచ్చు, గమనించినట్లయితే ప్రేమ నీ ఇంట్లో కావచ్చు, శక్తి లోపం లేకుండా చేయటం ప్రారంభించాలి. ప్రేమ వాళ్ళారా, ఎప్పుడైతే మనం శక్తి లోపం లేకుండా చేయటం ప్రారంభిస్తామో వీ కెన్ సీ వండర్ఫుల్ మిరకల్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ వాళ్ళారా, దేవుడు అంటే మామూలుగా చెప్తూ ఉంటారు, గాడ్ హైడ్స్ గ్రేటర్ థింగ్స్, గ్రేటెస్ట్ థింగ్స్ ఇన్ స్మాల్ థింగ్స్ అంట. స్మాల్ ప్రేమైన దేవుడు, స్మాల్ ఒబీడియన్స్. ప్రేమ వాళ్ళరా, గ్రేటర్ మిరకల్స్ దేవుడు ఎక్కడ దాచిపెట్టాడో తెలుసా? చిన్న విధేయతలో దేవుడు దాచిపెడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గమనించాలి. అది చిన్న విధేయత కావచ్చు, కానీ గొప్ప మిరకలు మన జీవితాల్లో చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు మనం గమనించినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 16 వరకు మనం చూసినట్లయితే అక్కడ అంత అవసరం లేదు. సారెపతు విధవరాలు చూపించండి విధేయత గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సో టైం లేదు కాబట్టి అంత చదవనక్కర్లేదు, కానీ మీరు ఇంటికి తర్వాత ధ్యానం చేయండి. సారెపతు విధవరాలు ఆమె ఏం చేస్తుందంటే ప్రియమైన వాళ్ళారా, ఉన్న చిన్న కొంచెం పిండితో 2 అప్పములు చేసుకుని, బైబిల్లో చాక్రీలు వాడారు, 2 అప్పములు చేసుకుని తను తన కొడుకు తిని చనిపోవాలనుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోయే ముందు 2 అప్పములు చేసుకుని చనిపోవాలి, ఈ కరువులో మేము జీవించలేకపోతూ ఉన్నాం కాబట్టి, ఇంకా మాకు ఆహారం దొరకట్లేదు కాబట్టి 2 అప్పాలు చేసుకుని నేను నా కుమారుడు తిని చనిపోతాము అని డిసైడ్ అయ్యారు. అంటే వాళ్ళకి ఇంకా తినేదానికి ఎంత మాత్రం కూడా లేదు, తర్వాత బ్రతుకు మీద ఆశ కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అలాంటి సిచ్యువేషన్లో ఎవరు వచ్చారు? ఎవరు? దైవ సేవకుడు ఏలియా వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా వచ్చాడు. చిన్న మాట చెప్తాడు, ఏంటంటే నీకున్న దాంట్లో ఏం చేస్తావంటే, అమ్మ మొట్టమొదట నాకు ఒక అప్పం తీసుకురా అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుడారా, ఉన్నదే కొంచెం పిండి, దాంట్లో 2 చిన్న అప్పాలు చేసుకుని ఇద్దరు చనిపోవాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దాంట్లో ఏమంటున్నాడంటే మొట్టమొదటి ఒక అప్పమ్మ చేసుకుని నా దగ్గరికి తీసుకుని రా అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడారా, ఆ కొంచెంలో విధేయత దయచేసి గమనించండి. ఎప్పుడైతే మనం కొంచెంలో కూడా విధేయత చూపిస్తామో ఒక గొప్ప మెరికల్ దేవుడు దాంట్లో దాచిపెట్టి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చేసినంత అంతే, అంత పిండి అండి, 2 అప్పాలు అవుతాయి అంతే. 2 అప్పములు అని బైబిల్లో రాయబడింది. 2 రొట్టెలు కూడా కాదు, అప్పములు అంటే చాలా చిన్నవి అంతే. అవి తిని చనిపోవాలనుకుంటున్నారు. ఆ దాంట్లో కూడా ఏమంటున్నాడు, ఏలియా నాకు ఒక అప్పం తీసుకురామా అని చెప్తూ ఉన్నాడు. ఏలియా దగ్గరికి తీసుకుపోయింది. ఆ చిన్న దాంట్లో ఎప్పుడైతే విధేయత చూపించిందో ఎంత గొప్ప మెరికలు తెలుసా? 3.5 సంవత్సరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో
నూనె అయిపోలేదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఒక చిన్న విధేయతలో గొప్ప అద్భుతము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆర్ వి ఏబుల్ టు డూ దిస్? ఈ సాయంకాల సమయంలో ప్రభు ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం లేదని అనుకుంటూ ఉన్నావా? నీ జీవితంలో నేను అద్భుతం ఇంతవరకు నేను చూడలేదే, ఆశపడుతూ ఉన్నాను కానీ నా జీవితంలో అద్భుతం లేదనుకుంటున్నావా? విధేయత చేసి చూపించు, అండ్ యు విల్ సీ ఎ గ్రేటెస్ట్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చిన్న విధేయత, చాలా చిన్న విధేయత, చిన్న ప్రియమైన దేవులారా, గొప్ప గొప్ప మిరకల్ దాటిని దేవుడు దాచిపెట్టాడు. దయచేసి గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు మనం గమనించినట్లయితే, 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆశీర్వదించాడు. ఒక చిన్నవాడి దగ్గర బైబిల్ వ్రాయబడింది. ఎవరంటే వాడు, వాని పేరు వ్రాయబడలేదు కానీ చిన్నవాడు అని బైబిల్ వ్రాయబడింది. వాడు చిన్నవాడే, వాని దగ్గర ఉన్నటువంటి రొట్టెలు కొద్దివే, వాని ఇంట్లో ఉన్నటువంటి చేపలు కొద్దివే, వాడికి సరిపోయేటువంటి ఫుడ్ ప్రియమైన దేవుడు. దయచేసి గమనించండి, అది ఒక వ్యక్తికి సరిపోయేటటువంటి ఫుడ్ మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ చిన్న పిల్లవాడు తినడానికి మాత్రమే సరిపోతాయి. 5 రొట్టెలు 2 చేపలు. ప్రియమైన వాళ్ళారా, చాలా చిన్నది. ఏం చేస్తాడో తెలుసా? అది దేవుని చేతుల్లో పెట్టాడండి. దయచేసి గమనించండి, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. 5 రొట్టెలు 2 చేపలు, ఇది నేను తినడానికి సరిపోతాయి ఈ పూటకు అని వాడు అనుకోవట్లేదు. కానీ ఏమనుకున్నాడు? ఇది యేసయ్య చేతుల్లో పెడతాను అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైందో తెలుసా? వాడు తిన్నాడు, వారితో పాటు ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నట్టుగా మనం చూస్తాం. 5,000 మంది తిన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా 5,000 మంది తినగా ఏమైనా మిగిలిందంట? 12 గంపలు మిగిలాయట. చూసారు, యేసయ్య చేతుల్లోకి ప్రేమ ఎంత చిన్నదైనా సరే నీ విశ్వాసం కొలది చిన్న విధేయత ఎప్పుడైతే చూపిస్తావో గొప్ప అద్భుతము ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప అద్భుతము జరుగుతుంది. ప్రేమ వాళ్ళరా, దేవుడు మనతో ఈ సాయంకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వై వి ఆర్ అనేబుల్ టు సీ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్? మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన మినిస్ట్రీస్ లో ఎందుకు అద్భుతాలు చూడలేకపోతూ ఉన్నాం? కారణం ఏంటో తెలుసా? ఈ చిన్న విధేయత చూపించలేకపోతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చిన్న విధేయత గొప్ప అద్భుతం. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లిటిల్ స్టెప్స్ ఇన్వైట్స్ గ్రేటెస్ట్ వండర్స్. చిన్న చిన్న అడుగులు ప్రియమైన దేవుడు, విశ్వాసంతో కూడిన చిన్న చిన్న అడుగు ఏం చేస్తాయి తెలుసా? దేవుని హస్తాల్లో నుంచి గొప్ప గొప్ప అద్భుతాలు పొందుకుంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రకటించుకుందాం. సో మొట్టమొదటి చెప్పాను ఏంటి? డూ ట్రస్ట్. మనకు అర్థం కాకపోయినా సరే దేవుని వాక్యాన్ని నమ్మండి, అద్భుతం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, తర్వాత ఏంటి? డూ యాక్ట్ ఈవెన్ ఇన్ స్మాల్ థింగ్స్. చిన్న దాంట్లో కూడా దేవునికి విధేయత చూపించి మనం చేసినామంటే గొప్ప గొప్ప బెనిఫిట్స్ దాంట్లో దేవుడు దాచిపెట్టి ఉంటాడు. దాన్ని మనం అన్ఫోల్డ్ చేయడం అంతే. ప్రియమైన వాళ్ళారా, 3వ ఆత్మీయతను నేను చెప్తున్నాను, త్వరగా ముగిస్తాను. దయచేసి గమనించండి. డూ వెయిట్ అంటిల్ హిస్ టైం కమ్స్. ప్రియమైన వాళ్ళారా, ఏం చేయాలి తెలుసా? డూ వెయిట్. మనము దేవుని యొక్క సమయం కోసం ఏం చేయాలి? ఎదురు చూడటం ప్రారంభించాలి. విసిగిపోవడం కాదు. ఎంతకాలం దేవా, ఎంతకాలం నేను వెయిట్ చేయాలి, ఎంతకాలం చూడాలి అని కాదు. దేవుని మీద సనుక్కోవడం, విసుకోవడం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ వర్కర్స్ ఏం చేశారంటే ఆయన చెప్పిన మాటను బట్టి అంచుల మట్టుకు నింపిరి అని బైబిల్లో రాయబడింది. అంచుల మట్టుకు నింపారు, కానీ దేవుని మాట కోసం వెయిట్ చేస్తున్నారు. దేవుడు ఇంకా ఏదో చెప్తాడు, ఆయన చెప్పేదాని కోసం ఏం చేస్తున్నారు? వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుడున్నారా. సో వెయిటింగ్ టైమ్ ఆన్ ద లార్డ్ ఈజ్ నాట్ అ వేస్టింగ్ టైం. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడున్నారా. మన జీవితాల్లో ప్రభువు యొక్క అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళ, వెయిటింగ్ టైం ఈజ్ నాట్ అ వేస్టింగ్ టైం. ఈ విశ్వాసంతో ఎదురు చూసే సమయం అది ఎంత మాత్రం కూడా వేస్ట్ కాదండి. అంతకంటే గొప్పగా దేవుడు ఏం చేస్తారంటే ఆ సమయాన్ని అంతటినీ కూడా దేవుడు ఆశీర్వదించి నీకు మరింత గొప్ప వరంగా దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో చూడండి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు. దయచేసి గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. యేసు అమ్మ నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే,
నా సమయం ఇంకనూ రాలేదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. యేసయ్య సమయం కోసం ఎదురు చూడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసయ్య సమయం కోసం ఎవరైతే చూస్తారో ప్రియమైన దేవుడారా, సో వారి జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు వాళ్ళు చూడడం ప్రారంభిస్తారు. మరి ఏం చేస్తుందంటే, ఏందయ్య ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకోవట్లేదు, కానీ ఇక్కడ అవసరం ఉంది కదా, అయిపోయింది కదా, వెంటనే అద్భుతం చేయాలి కదా, అంత మాత్రం తెలియదు ఆయన అనుకోవటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తుంది? వర్కర్స్ చూసి ఆయన మీతో చెప్పింది చేయండి సార్. లెట్ us వెయిట్. మరి ఉన్నటువంటి ఆ యొక్క చూసారా వెయిట్ చేసేటటువంటి గుణం, వర్కర్స్ ఉన్నటువంటి వెయిట్ చేసినటువంటి గుణం. ప్రేమ వాళ్ళ కొద్దిసేపు ప్రేమ వాళ్ళరా ప్రభువు మీద ఆధారపడ్డాం, ప్రభు సమయం కోసం వేచి ఉండటం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. గాడ్స్ టైమింగ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. అంటే ఆయన ఏ సమయంలో రావాలో ఆ సమయంలో వస్తాడు, ఏ సమయంలో అద్భుతం చేయాలో ఆ సమయంలో చేస్తాడు. అంతే ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంతకుముందు మీకు చెప్పాను, నాయన విధవరాలు కథ మీకు చెప్పాను. ఆయన కరెక్ట్ సమయంలో ఆమెను ఎక్కడ కలుసుకున్నాడు? ఊరి గవిని యొద్ద కలుసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక నిమిషం ఆలస్యం చేయలేదు, ఒక నిమిషం ముందు వెళ్ళలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక నిమిషం ఆలస్యం చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళు? బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఉండేవాళ్ళు. ఒక నిమిషం తొందరపడి ఉంటే యేసయ్య ఊరిలోకి మరొక చోటుకు వెళ్ళి ఉండేవాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఒక నిమిషం ఆలస్యం చేయడు, ఒక నిమిషం తొందరపడ్డు. పర్ఫెక్ట్ టైంలో ఆయన ఎంటర్ కావడం ప్రారంభిస్తాడు. పర్ఫెక్ట్ టైం, గాడ్స్ టైమ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. గుర్తుపెట్టుకోవాలి. మనం సనగడం కొనడం కాదు మన జీవితంలో. దేవుని టైం కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో, వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. ప్రియమైన దేవుని గుర్తుపెట్టుకోవాలి. డిలే ఈజ్ నాట్ డినయల్. గుర్తుపెట్టుకోండి. దేవుడు డిలే చేస్తున్నాడంటే ఇట్ ఈస్ నాట్ డినయల్. సంపూర్ణంగా దేవుడు త్రోసిపుచ్చడం కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైనది దేవుడు తన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక అద్భుతం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను హెచ్చించాలని దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. తెలుసా? అది మనం తెలియక, ఇదిగో నాకు వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదు, ఇంట్లో కోఆపరేట్ చేయటం లేదు, లేకపోతే నాకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు, నేను ఒక్కరినే సహాయపడుతున్నాను, నేను ఒక్కడనే ఇబ్బంది పడుతున్నాను ఫీల్ అవుతూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నో, నాట్ అట్ ఆల్. దేవుని వాక్యం చాలా క్లీన్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఏదో తెలుసా ప్రేమ వాళ్ళరా? సో డిలే ఈజ్ నాట్ ఎ డినయల్. వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని. దయచేసి గమనించండి. ఆదికాండం 21వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసినట్లయితే, ప్రేమ వాళ్ళరా, అబ్రహాము శారాలు ఒక్క చిన్న అద్భుతం కోసం, ఒక్క కుమారుని కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో తెలుసా? 25 సంవత్సరాలు అండి. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు. దేవుని వాక్యం వచ్చింది. దేవుని వాక్యం వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత వేచి ఉండాల్సింది వచ్చిందంటే 25 సంవత్సరాలు. ప్రియమైన దేవులారా, ఆ 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత వచ్చినటువంటి కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తుతో పోలికగా ఉన్నటువంటి కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఎవరంటే యేసుతో పోలిక కలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు ద్వారా ప్రేమైన వాళ్ళరా ఒక దేశమే ప్రేమైన వాళ్ళరా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనతో చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి 44 వచనాలు మనం చూసినట్లయితే, మరియా, మార్తా, లాజరు కథ మనకు బాగా తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా నీవు ప్రేమించు, లాజరు రోగగ్రస్తుడై ఉన్నాడు అని మెసేజ్ పంపించారు. కానీ యేసు ప్రభు ఇంకా ఏం చేశాడట? ఇంకా 2 దినములు అక్కడ ఆగిపోయినట్టుగా మనం చూస్తున్న బైబిల్లో రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రేమైన దేవుడు గాడ్ ఇంకా ఏం చేస్తాడు? ఇంకా కావాలన్నా 2 దినాలు వెయిట్ చేశాడు. కానీ ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, టైం అయిపోయింది, టైం దాటిపోయింది అని మనం అనుకుంటాం. మన చేతులు దాటిపోవచ్చు టైం, కానీ దేవుని చేతుల్లో టైం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చేతులు ఎప్పుడు కూడా దాటిపోవు. ప్రేమైన వాళ్ళ ఏ పరిస్థితి అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఆయన చేతులను మాత్రం దాటిపోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో అద్భుతం చేయాలనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా చేస్తాడంతే, చేసి తీరుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో గాడ్స్ డిలే ఈజ్ నాట్ ఎ డినయల్. గుర్తుపెట్టుకోవాలి. దేవుని మీద ఆధారపడ్డం ప్రియమైన దేవుని బిడ్డలారా, వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో 4 దినాలు గడిచిపోయాయి అనుకున్నారు. ఇంకా లాజరు యొక్క 4 దినాలు అంటే ఒకవేళ వాళ్ళు ఏమంటారు, ఒకవేళ ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవడానికి ఆశపడుతున్నారేమో. యేసయ్య వచ్చాడు, ఇంకా ప్రేయర్ మీటింగ్ పెట్టుకుందాం మనం అని. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య ఏం చేశాడు? చనిపోయిన లాజరును
కుళ్ళిపోయినటువంటి లాజరు యొక్క శరీరాన్ని లేవనెత్తాడు. వాట్ వండర్ఫుల్ మిరకల్ ప్రేమైన దేవుని బిడ్డారా. అంటే ఆశ లేనప్పుడు, ఆశ చచ్చిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ప్రేమైన వాళ్ళారా, మన జీవితంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మీద ఆధారపడినప్పుడు, యేసయ్య మీద ఆధారపడినప్పుడు. ప్రేమ వాళ్ళారా, వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఎ వేస్టింగ్ టైం, డిలే ఈజ్ నాట్ ఎ డినయల్ అన్న విషయాన్ని ఎప్పుడైతే మన జీవితాల్లో గుర్తు చేసుకుంటామో, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మన జీవితాల్లో ఒక అద్భుతాలు చూస్తాం. ప్రేమైన దేవుడు చివరి మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. మొట్టమొదటి అండి, డూ ట్రస్ట్. మనం అర్థం కాకపోయినా కూడా దేవుని మాటలు నమ్మాలి. రెండవదిగా డూ యాక్ట్. మనకు ప్రియమైన దేవుని పిల్లలు ఏంటంటే చిన్న చిన్న విషయాల్లోనైనా సరే దానికి విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. డూ యాక్ట్ అంటే. మూడవది గమనించినట్లయితే యేసయ్య మీద ఆధారపడడం. ఆయన టైం కొరకు, ఆయన టైం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయటం. సనగడం, గొరగడం, అసహనం మన జీవితాల్లో ప్రదర్శించకుండా దేవుని మీద విశ్వాసముతో ఆధారపడడం ప్రేమైన దేవుడు వెయిట్ చేయటం ప్రేమైన దేవుడు అద్భుతాన్ని మన జీవితాల్లో తీసుకుని వస్తుంది. నాలుగోది గమనించినట్లయితే నెక్స్ట్ ఇంకా దెర్ ఈస్ అ మిరకల్ అంతే. డూ ఎక్స్పెక్ట్ ద బెస్ట్ ఫ్రమ్ ద మాస్టర్ అంతే. దేవుని హస్తాల నుంచి ఇదిగో దేవుడు చెప్పాడు, నేను వెయిట్ చేస్తున్నాను. గాడ్ ఈస్ గోయింగ్ టు డు అ వండర్ఫుల్ మిరకల్. మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అంటే. దేవుని నుంచి ఒక గొప్ప అద్భుతాన్ని ఎదురు చూడండి, ఆయన చేసి తీరుతాడంతే. డూ ఎక్స్పెక్ట్ ద బెస్ట్ ఫ్రమ్ ద మాస్టర్. మన మాస్టర్ నుంచి గొప్ప అద్భుతాన్ని మనం చూడాలి. ప్రేమైన దేవుడు చూడండి. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. నీవు ఇంకనూ ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనుడు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిడు, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావు. చూసావు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమైనా ఉంచుకున్నాడా? కాదు, యేసయ్య చేశాడంతే. యేసయ్య మీద ఆధారపడితే మంచి ద్రాక్షారసం అంతే, మామూలు ద్రాక్షారసం కాదు. డివైన్ వైన్ ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అద్వితీయమైనటువంటి ప్రేమైన వారులారా, దైవికమైనటువంటి వైన్ తయారు చేయడం ప్రారంభించాడు. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా, అంటే తమ జీవితాల్లో ఎన్నడూ చూడనటువంటి అద్భుతం, ఎన్నడూ చూడనటువంటి అద్భుతం. అంతకుముందు ఎప్పుడైనా ఇశ్రాయేల్ చూసారా? మీరు ద్రాక్షారసం మారడం వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా చూసి ఉండరు. ఇశ్రాయేల్ ఎప్పుడు కూడా తమ జీవితాల్లో చూసి ఉండరు. ప్రేమ అంత గొప్ప అద్భుతం జరిగింది ప్రేమైన దేవుని బిడ్డలారా. సో నోవా ఎప్పుడైనా అనుకున్నాడా? ప్రేమైన వాళ్ళారా, అంత గొప్ప అద్భుతం ప్రేమ, తన కుటుంబం రక్షించబడుతుంది, అంత గొప్ప వాన వస్తుంది, ఆకాశం తూమలు విప్పబడతాయి, అప్పుడే అనుకున్నాడా? అనుకోలేదు ప్రేమైన వాళ్ళారా. అద్భుతం జరిగింది అంతే, చేశాడు ప్రేమైన వాళ్ళారా. పేతురు అనుకున్నాడా? ఇదిగో 2 దోణలంత విస్తారమైన చేపలు నేను పడతాను అనుకున్నాడా? అనుకోలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం ఊహించు వాటి కంటను, తలచు వాటి కంటను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి స్తోత్రము కలుగును గాక అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మన ఊహలకు కూడా అందరిది ప్రేమైన దేవుడు మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. మనం అనుకుంటాం, ఇదిగో నా కుమారుడు ఏది వాడు ఎప్పుడు చదవటం లేదే, వాడు పాస్ అవుతాడా లేదా, వాడు ముందుకు సాగుతాడా లేదా, వాడి జీవితంలో చదవబోతుందా అనుకుంటాం. దేవుడు అతను ఎట్లా చేసినాడో తెలుసా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాడు ప్రేమైన దేవుడు. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ ప్రేమైన దేవుని బిడ్డలారా. గాడ్ విల్ డూ మిరకిల్స్ ఇన్ అవర్ చిల్డ్రన్స్ లైవ్స్. మనం నమ్మాలంతే, దేవుని మీద ఆధారపడాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో ఇది సాధ్యమా అంటే ఇది సాధ్యమే. దేవుడు చేసి చూపిస్తాడు మన జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేసి చూపిస్తాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చదివినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు యోబును రిస్టోర్ మాత్రమే చేయలేదండి. పూర్వపు ఆరోగ్యాన్ని, పూర్వపు ఆస్తిని, పూర్వపు అన్ని కూడా ఇవ్వటం మాత్రమే కాకుండా ఏం చేశాడంట? 2 అంతల దీవెనలు ఇచ్చాడంట. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద నమ్మకం వచ్చినప్పుడు ప్రియమైన మన జీవితంలో దేవుడు చేసినట్టు
గొప్ప గొప్ప కార్యాలు అంటే తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి మన ఊహకు కూడా అందమంతే, అవి మన ఊహకు కూడా అందం. ప్రియమైన వాళ్ళారా, యోబు జీవితంలో గమనించినట్లయితే ఈ నాట్ ఓన్లీ రిస్టోర్డ్ హిస్ లైఫ్, అతని ఆరోగ్యాన్ని అతనికి తిరిగా ఇవ్వటం మాత్రమే కాదు, అతని పరిస్థితిని చక్కబెట్టడం మాత్రమే కాదు, పోగొట్టుకున్న ఆస్తిని ఇవ్వటం మాత్రమే కాదు, ప్రియమైన వాళ్ళారా, ఇంకా రెండంతల ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ, ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గాడ్ డస్ నాట్ ఓన్లీ రిస్టోర్ us, బట్ ఆల్సో హీ విల్ డూ ఆల్వేస్ మచ్ బెటర్ దాన్ వాట్ వీ హ్యావ్ అర్లియర్. అంటే మనకున్న దానికంటే గొప్పవే దేవుడు చేస్తాడు, ప్రియమైన వాళ్ళారా. సో మనకున్న దానికంటే గొప్ప అంటే మచ్ బెటర్ దాన్ వాట్ వీ హ్యావ్ బిఫోర్. యోబుకు ఉన్నదానికంటే ఏం చేశాడు? ఇప్పుడు రెండంతలు మేలు చేశాడు. చూసారా, రెండంతలుగా దేవుడు మేలు చేశాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1-4 వరకు మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, పెంతెకోస్తు దినమందు వాళ్ళెప్పుడు కూడా కని విని ఎరగనటువంటి రీతిలో, ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మచేత నింపబడి, బైబిల్లో వ్రాయబడింది, ప్రతి ఒక్కరి మీదకి అగ్ని జ్వాలలు విభాగించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రేమ వాళ్ళరా తమకు తెలియని భాషలు మాట్లాడడం ప్రారంభించారు, తమకు తెలియని ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. ప్రేమ వాళ్ళ యువపరమైన ఆశీర్వాదాలు కాదు, ప్రేమ వాళ్ళరా, ఆత్మీయ దీవెనలు కూడా దేవుడు కుమ్మరిస్తాడు. ప్రేమ వాళ్ళరా, పరలోక సంబంధమైన దీవెనలతో కూడా దేవుడు మనం నింపుతాడు అని దానికి ఇక్కడ ఉదాహరణ మనకు కనపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు భయంతో వణికిపోతూ ఒక అప్పర్గదిలో కూర్చుంటే, ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సమయంలో ఏమైందో తెలుసా? ప్రేమైన వాళ్ళ ప్రార్థిస్తూ ఉండగా ఏమైంది? ప్రేమైన వాళ్ళ ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. గొప్ప గొప్ప అద్భుతాలు, ప్రేమైన వాళ్ళారా, అద్భుతాలు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళారా, సో నేను ఎందుకు మాట చెప్తానంటే, దేవునికి విధేయత చూపించిన తర్వాత ఆల్వేస్ వి గెట్ ద బెస్ట్ దాన్ వాట్ వీ హ్యావ్ బిఫోర్. మనకు ఉన్నదానికంటే గొప్పగా మనం పొందుకుంటాం. ప్రేమైన అవి ఇహలోకపరమైన దీవెనలు కావచ్చు, పరలోకపరమైన దీవెనలు కావచ్చు. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. ఈ కానా వివాహంలో జరిగింది ఏంటంటే, అంతకుముందు ఏముందో అంతకంటే మంచి ద్రాక్షరసం వల్ల తగినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎప్పుడు కూడా, ప్రేమైన దేవుడు బిడ్డారా, హిస్ ఎండింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ బిగినింగ్. అంతే. దేవుని యొక్క లాస్ట్ చేసే కార్యం చూసారా, అది బెటర్ దాన్ బిగినింగ్. నీకున్న దానికంటే గొప్పగానే ఉంటుంది. ప్రేమైన దేవుడా, దేవుని ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి, ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి. ప్రేమైన దేవుడు బిడ్డారా, సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాన్ని నిజంగా ప్రశ్నించుకోవాలి. మీ దగ్గర 4 తలంపులు తీసుకుని వచ్చిన ప్రేమైన దేవుడు బిడ్డారా, ఈ 4 మన జీవితాల్లో ఉన్నట్లయితే మన జీవితాలలో గొప్ప గొప్ప అద్భుతాలు మనం చూస్తాం. అది కేవలం మన కోసం కాదు, మన కుటుంబం కోసం కాదు, కేవలం మన చర్చ్ కోసం మాత్రమే కాదు. ఏంటి? అనేకులు ఆశీర్వదింపబడినట్లుగా దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడైతే దేవుని మాటను నమ్మినప్పుడు, దేవుని మాట ప్రకారం చేసినప్పుడు, విధేయత చూపించినప్పుడు. తర్వాత 3వదిగా మనం చూసినట్లయితే, 3వది డూ యాక్ట్, డూ ట్రస్ట్, డూ యాక్ట్. తర్వాత డూ యాక్ట్ ఇన్ స్మాల్ థింగ్స్, చిన్న చిన్న వాటిలో ప్రేమైన వాళ్ళ దేవుని యొక్క అద్భుతాలు మనం చూడగలుగుతాం. 3వదిగా మనం గమనించినట్లయితే, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని సమయం కోసం ఎదురు చూసినప్పుడు. ప్రేమైన దేవుడు 4వదిగా మనం గమనించినట్లయితే, డూ ఎక్స్పెక్ట్, గొప్ప గొప్ప కార్యాలు మనం దేవుని నుంచి మనం ఆశించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంటే విశ్వాసంతో ఎదురు చూడడం ప్రారంభించాలి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మనం గమనించినట్లయితే, మనం చూస్తాం, గమనించినట్లయితే భర్తమైనటువంటి వ్యక్తిని యేసయ్య తన దగ్గరకు వచ్చి, నేను నీకేమి చేయగలుగుతున్నావు అని అడిగాడు కదా. నేను నీకు ఏమి చేయగలుగుతున్నావు అంటే ఆయన ఏమన్నాడు? నాకు భోజనం పెట్టి ప్రభు అని అడిగాడా? దయచేసి గమనించండి. నాకు భోజనం తక్కువ లేకుండా నేను జీవించినంతకాలం నాకు భోజనం కావాలి ప్రభు అని అడిగాడా? కాదు. ఏమన్నాడు? నేను దృష్టిని పొందగోరుచున్నాను ప్రభు అన్నాడు. చూసారా, అంతకుముందు ఎప్పుడు జరగలేదు అలాంటి కార్యాలు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కానీ గొప్ప కార్యాన్ని ప్రభువుని శాసించాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు అనుకున్నట్టే నీకు జరుగునుగాక అన్నాడు. చూసారా, నువ్వు అనుకున్నట్టే నీకు జరుగునుగాక. గొప్ప గొప్ప కార్యాలు మనం దేవుడి నుంచి ఆశించాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, విశ్వాసంతో అడగటం ప్రారంభించాలి. అవి మన జీవితంలో పొందుకుంటాం. మనమే ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని, మన కొట్లను ఏం చేస్తాడు దేవుడు? దీవెనలతో నింపుతాడు. ప్రియమైన దేవుడు, మంచి గోధుమల చేత నేను నిన్ను
తృప్తిపరచదను దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి గోధుమల చేత నేను నిన్ను తృప్తిపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాను ప్రియమైన వాళ్ళారా. సో నేను చివరి మాటలు చెప్పి నేను పొందిస్తాను. మొట్టమొదటి గమనించినట్లయితే ఒబీడియన్స్ అన్లాక్స్ ఓవర్ఫ్లో అంటే అర్థమైంది సార్. విధేయత ఏం చేస్తుందంటే మన జీవితంలో పట్టచారులను జీవనం తీసుకుని వస్తుంది. విధేయత ఏం చేస్తుంది? మన జీవితంలో పట్టచారులను జీవనం తీసుకుని వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. త్వరగా 2-3 నిమిషాలు ముగించుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించిన మాట విననేడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించు. చూసారా? మీరు సమ్మతించిన మాట విననేడలా, మీరు విధేయత చూపించిన ఎడలా, ప్రియమైన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఒబీడియన్స్ అన్లాక్స్ ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో పట్టచారని సమ్మతించిన మాట వల్ల భూమి యొక్క మంచి పదార్థాలను మీరు చేస్తారు. భూమిలో అంటే శ్రేష్టమైన మీరు జీవితాల్లో పొందుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, సో గాడ్ యూజెస్ ఆర్డినరీ థింగ్స్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. ఏదో గొప్ప గొప్ప మనం దేవుని గొప్ప గొప్ప అవి మనకు లేనివి చేయడం కాదు. మన దగ్గర ఉన్నదానితోనే దేవుడు ఏం చేస్తాడు? ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేస్తాడు. సారపతి విధురాలు జీవితంలో ఏముంది? చిన్న ముద్ద ఉంది. ఏంటి? పిండి ముద్ద ఉంది అంతే. దాని నుంచి ఎక్స్ట్రాడినరీ 3.5 సంవత్సరాలు సరిపోయేటువంటి రొట్టె, ఆ యొక్క నూనె తయారైపోయింది. అంటే సో గాడ్ యూజెస్ ఆర్డినరీ థింగ్స్ ఇంటూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్. మన చేతుల్లో ఏమున్నాయో వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఎక్స్ట్రాడినరీగా ఆశీర్వదిస్తాడు. అది ఎప్పుడు కూడా మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుడై ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. సో అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆర్డినరీ బాడీస్ అనేటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? మహిమ శరీరాలుగా మార్చబోతున్నాడని అక్కడ చెప్తున్నాడని చూస్తాం కదా. చచ్చిపోయేటువంటి శరీరాలు దేవుడు ఏం చేస్తాడు? మహిమ శరీరంగా లేకపోతున్నాడని అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మూడవదిగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ టర్న్స్ లాక్ ఇంటూ అబండెన్స్. కొరత ఎక్కడైతే ఉందో దేవుడు ఏం చేస్తాడు? దాన్ని అబండెన్స్ అంటే అర్థం ఏంటంటే విస్తారంగా చేయటం ప్రారంభిస్తాడు. మన జీవితంలో కొరత అనుకుంటే నీకు విస్తారంగా దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మనం ఊహించు వాటికంటేనో తలంచి వాటికంటేనో ఆయన గొప్పగా చేసేటటువంటి దేవుడు. చూడండి, మన ప్రతి అవసరతను ఆయన బైబిల్లో రాయబడింది. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ప్రతి అవసరత అంటే ఇది అదని కాదు, ఇంకా అన్ని ఏ అవసరం ఉన్నా కూడా అవసరం తీరుస్తాడు ఆయన మహిమలో ఆయన తీర్చేటటువంటి దేవుడు. ప్రేమ వాళ్ళరా, సాయంకాలం గుర్తుపెట్టుకున్నాను. నేను ముగిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మరీ చెప్పినట్టు మాట ఒకసారి చదువుకుందామా? యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఇది ఒక టైంకి సంబంధించింది, ఒక కాలానికి సంబంధించింది కాదు. మరి ఆనాడు వర్కర్స్ చెప్పింది, ఈనాడు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ వాళ్ళలాగా మనం చేసినట్లయితే మన జీవితాల్లో కూడా అలాంటి అద్భుతాలే మనం పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ అ టైమ్లెస్ కమాండ్. ఒక విధంగా చెప్పాలంటే ఏంటి? మరియా చెప్పినటువంటి కమాండ్ ఏంటో తెలుసా? ఇట్స్ అ టైమ్లెస్. అది ఒక సంవత్సరానికి, ఒక యుగానికి సంబంధించింది కాదు. అది ఎప్పటికైనా పనిచేస్తుందంటే ఆయన మీతో చెప్పినది చేయుడి అంతే. ఆయన మనతో చెప్పినది చేస్తే చాలు మన జీవితాల్లో అబండెన్స్ అది మనం చూడగలుగుతాం. విధేయత కావాలి, ఆయన సమయం కోసం ఎదురు చూడాలి, ఆయన మాటలు నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుంచి గొప్ప గొప్ప కార్యాలు మనము ఎక్స్పెక్ట్ చేయాలి, ఆ విశ్వాసంతో ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన ఆ యొక్క ఫెలోషిప్లో, మన చర్చెస్లో ఉన్న ప్రతి అక్కర దేవుడు తీర్చునుగాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి చాలా సింపుల్గా వాక్యాన్ని తండ్రి ప్రభావ మేము చూడగలుగుతున్నాం, కానీ దాంట్లో ఉన్నటువంటి మర్మాలు తండ్రి గొప్పగా మీరు తెలియజేశారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నా దేవ నా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నా దేవ నా ప్రభువా, మీరు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నా దేవ నా ప్రభువా, విధేయతలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాలు ప్రభువా, దేవుని వాక్యం విని దానిని గైకొన్న వారు ధన్యులు అని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మీ వాక్యాన్ని వినడం మాత్రమే కాదు కానీ ప్రభువా, దాన్ని గైకొనడం తండ్రి మాకు నేర్పించండి. మీ వాక్యాన్ని వినడం నేర్పించండి, దాన్ని గైకొనడం నేర్పించండి. తద్వారా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ప్రభువా, గొప్ప గొప్ప అద్భుతాలు ప్రభువా తండ్రి, మేము ఊహించే వాటి కంటే తలంచే వాటి కంటే మరింత ఎక్కువగా ఇదిగో నా జీవితంలో మా కుటుంబంలో జరగాలి ప్రభువాని ఎవరైతే ఈ సాయంకాల సమయంలో అడుగుతున్నారో వారి జీవితంలో జరుగునుగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మా యొక్క ఫెలోషిప్లో తండ్రి ఇలాంటి గొప్ప గొప్ప మిరకల్స్ జరుగునుగా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి కృప అనుగ్రహించండి, అలాంటి విధేయత మాకు అనుగ్రహించండి, అలాంటి తండ్రి ప్రభ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. యేసు ప్రభ మీ మీద ఆధారపడడం నేర్పించండి. మా జీవితంలో సరగడం గొరవడం కాకుండా యేసు ప్రభ మీ మీద ఆధారపడి ప్రభ గొప్ప గొప్ప థింగ్స్ ప్రభ నేను మిమ్మల్ని అడగటం పొందుకోవటం మా జీవితంలో నేర్పించవలసిందిగా ప్రతిమలు అడుగుతున్నాం. మా ఫెలోషిప్లో ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. యేసు ప్రభ కృపనిచ్చి తండ్రి వారి జీవితాల్లో గొప్ప గొప్ప మిరకల్స్ అద్భుతాలు మీరు చేసి ప్రభువనైనా మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటున్నాం. కృపనిచ్చి మీరే మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవన నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.